ఆంధ్రప్రదేశ్‌లో ఈ పెట్టుబడిదారులకు సంబంధించి వాళ్ళు పెడుతున్నటువంటి పెట్టుబడులకు సంబంధించి అనేక అపోహలున్నాయి. రాయలసీమ, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాలకే పరిశ్రమలు వెళ్తా ఉన్నాయి. ఈ కోస్తా తీర జిల్లాల్లో వీటిని పక్కన పెడతా ఉన్నారు. ఇలాంటి భావన అసలు వాస్తవ పరిస్థితులను మనం లోతుగా అర్థం చేసుకోవాలి. అభివృద్ధి అనేది కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు. భౌగోళిక పరిస్థితులు, వనరుల లభ్యత, ఆర్థిక సాధ్యత, సామాజిక అంగీకారం ఇవన్నీ కూడా ఈ అంశాల మిళితంగా మనం అభివృద్ధిని చూడాలి. పరిశ్రమల స్థాపనలో ముఖ్యమైనటువంటి అంశానికి వస్తే పెద్ద పరిమాణంలో ఒకే చోట ఖాళీగా ఉన్నటువంటి భూమి, అలాగే భారీ పరిశ్రమలు, మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలంటే వందల నుంచి వేల ఎకరాల భూమి అనేది అవసరమవుతోంది. ఈ విషయంలో రాయలసీమ జిల్లాలు, అంటే రాయలసీమ అంటే కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఈ జిల్లాలు, అలాగే ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం ప్రాంతాలు ఒక రకంగా అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ పెద్ద ఎత్తున డ్రై ల్యాండ్స్, ప్రభుత్వ భూములు, కొండ ప్రాంతాలు అందుబాటులో ఉండటం వల్ల భూసేకరణ అనేది చాలా సులభంగా పూర్తవుతుంది. జనాభా సాంద్రత కూడా ఈ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తక్కువగా ఉండటంతో ఈ సామాజికంగా ప్రతిఘటన అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మేము భూములు కావాలంటే భూములు ఇయ్యం అన్న ఆ తరహా ప్రతిఘటన అనేది ఈ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంటుంది. అదే సమయంలో గుంటూరు కావచ్చు, కృష్ణా, గోదావరి జిల్లాలు పూర్తిగా భిన్నమైనటువంటి వాస్తవానికి అవి ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో డెల్టా ప్రాంతాలు, కృష్ణా, గోదావరి నదుల నీటితోటి సాగు జరిగే భూములు ఒక రకంగా రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా వీటిని చెప్పొచ్చు. ప్రతి ఎకరం కూడా ఇక్కడ పంట భూమి, ఎంతోమంది జీవనాధారం. ఇలాంటి ప్రాంతాల్లో 1000 నుంచి 5000 ఎకరాల భూమి ఒకే చోట సమీకరించడం అంటే ఒక పెద్ద సమస్యగానే చెప్పుకోవాలి. రైతుల ఉపాధి కోల్పోవటం జరుగుతుంది. భూసేకరణకు వ్యతిరేకత కూడా వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాలువల వ్యవస్థలకు కూడా నష్టం జరుగుతుంది. అలాగే ఆహార ఉత్పత్తి కూడా తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి పరిణామాలన్నీ కూడా రాష్ట్రం మీద పడే అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకం కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే విధానం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు తమిళనాడులో మనం చూసుకున్నట్లయితే పరిశ్రమలన్నీ కూడా ప్రధానంగా చెన్నై, హోసూరు, కోయంబత్తూరు, తిరుపూర్ లాంటి ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే కావేరీ నది డెల్టా ప్రాంతమైన తంజావూరు కావచ్చు, తిరువారూరు కావచ్చు, నాగపట్నం జిల్లాలు ఇవి ప్రధానంగా వ్యవసాయానికి మాత్రమే ఆ ప్రాంతాలు పరిమితమయ్యాయి. కర్ణాటకలో మనం చూసుకుంటే బెంగళూరు, బళ్ళారి, మంగళూరు ప్రాంతాల్లో పరిశ్రమలు అధికంగా ఉంటే, అలాగే కావేరీ బెల్ట్లో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవటం జరిగింది. అంటే ప్రభుత్వాలు ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికలతో అయితే ముందుకు సాగుతాయి. మనం కర్ణాటక, తమిళనాడు వీటన్నిటిని చూసుకుంటే మనకు అదే అర్థమవుతుంది. డెల్టా ప్రాంతాలను వ్యవసాయం, ఆహార భద్రత కోసం కాపాడుకోవాలి. భూమి లభ్యత ఉన్నటువంటి ప్రాంతాల్లో పరిశ్రమలను ప్రోత్సహించాలి. ఇది ఆర్థికంగా కూడా సరైనటువంటి నిర్ణయం. ఉదాహరణకు గోదావరి జిల్లాల నుంచే వేల కోట్ల రూపాయల ఆక్వా ఎగుమతులు ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రంగం లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది. ఇలాంటి ప్రాంతాల్లో భారీ పరిశ్రమలు పెట్టడం వల్ల ఆ వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతినే ప్రమాదం అయితే ఉంటుంది. భూసేకరణ వ్యయం కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి. రాయలసీమలో ఎకరాకి సగటున 6 నుంచి 8 లక్షల మధ్య ఎకరం ధర ఉంటే, ఇవాళ కోస్తా జిల్లాల్లో అదే ఎకరం ధర 20 లక్షల నుంచి 5 కోట్ల వరకు పలుకుతూ ఉంది. అంటే అదే పరిశ్రమ కోస్తా జిల్లాల్లో పెట్టాలంటే పెట్టుబడి భారీ పెరుగుతుంది. దీంతో పెట్టుబడిదారులు సహజంగానే తక్కువ ఖర్చుతోటి భూమి వచ్చే ప్రాంతాల్లో వాళ్ళ యొక్క పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించాలని కోరుకుంటారు. ఇది సామాజిక ప్రతిఘటన విషయానికి వస్తే, గతంలో మనం చూసుకున్నట్లయితే తుందూరు దగ్గర మెగా ఫుడ్ పార్కు, అలాగే మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ వంటి ప్రాజెక్టులో మనం చూస్తే చిన్న స్థాయిలో భూమి అవసరమైనా కూడా ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకే పెద్ద ఎత్తున తీవ్ర వ్యతిరేకత మనం చూడాల్సి వచ్చింది. ఇది డెల్టా ప్రాంతంలో భూమి ఎంత విలువైందో, రైతుల జీవన విధానంతో ఎంతగా ముడిపడి ఉందో మనకు అనేది చాలా స్పష్టంగా మనం కళ్ళకు కట్టినట్లు ఆనాటి ఘటనలో మనం స్పష్టంగా చూడవచ్చు. అయితే దీని అర్థం కోస్తా జిల్లాలో అభివృద్ధి చెందటం లేదని కాదు. ఇక్కడ పరిశ్రమల స్వభావం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఆగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమలు, కోల్డ్ స్టోరేజ్ కావచ్చు, ఆక్వా ప్రాసెసింగ్, ఫుడ్ పార్కులు, లాజిస్టిక్ హబ్లు, ఎడ్యుకేషను, హెల్త్ రంగాలు, అంటే ఈ ప్రాంతాలు తమ యొక్క భౌగోళిక ప్రత్యేకతలకు అనుగుణంగా ఇక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల పెట్టడం అనేది ప్రాంతీయ వివక్షగా కాకుండా మనం ఆ రకంగా చూడకుండా భౌగోళికంగా వాస్తవాలేంటి,
ఆర్థికంగా అక్కడ పరిస్థితులేంటి, సామాజికంగా పరిస్థితులేంటి, వీటి ఆధారంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉంది. రాయలసీమలో పరిశ్రమలు, కోస్తాలో వ్యవసాయం, ఆక్వారంగం ఇవన్నీ కూడా కలిపి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలపడేలా చేసేందుకు దోహదపడతాయి. ఇప్పటికే ప్రాంతాల వారీగా విభేదాలు పెంచుకొని రాష్ట్రం చాలా వరకు కూడా నష్టపోయింది. ఇకపై సమగ్ర దృష్టితోటి, పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ప్రాంతం తన బలాలను ఉపయోగించుకొని అభివృద్ధి చెందితేనే ఆంధ్రప్రదేశ్ అనేది సమగ్రంగా ఎదిగే అవకాశం ఉంది. కొంతమంది రాష్ట్రంలో ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఆ ప్రాంతంలోకి ఎక్కువ పరిశ్రమలు వస్తున్నాయి, ఈ ప్రాంతంలోకి ఎక్కువ పరిశ్రమలు వస్తున్నాయి, అసలు ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురావట్లేదు అన్నటువంటి ఒక వాదనను తెర మీదకు తెచ్చి ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అలాంటి వారి మాటలను నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు మీరు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయి. అక్కడ ఎక్కడా కూడా భూ సమీకరణ చేసి రైతుల నుంచి భూములు లాక్కునే పరిస్థితి చాలా వరకు లేదు. అక్కడ ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకొని అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ముఖ్యంగా కోస్తా ప్రాంతం, ఈ ప్రాంతంలో నీటిపారుదల సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పంటలు పండే అవకాశం ఉంది. ఇలాంటి భూములు గనక మనం ఈ పరిశ్రమల ఏర్పాటు కోసం రైతుల నుంచి గనక తీసుకుంటే అసలు ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఆహార కొరత ఏర్పడకుండా సమతుల్యంగా ఉండే పాటించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రధానంగా ఈ కోస్తా తీర ప్రాంతంలో ఆ వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఈ కూటమి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. కాబట్టి అపోహలు సృష్టించే వాళ్ళ మాటలు నమ్మితే అనవసరమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ప్రజలు కూడా వాస్తవాలను గమనించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది.